హాయ్ హలో వెల్కమ్ టు ది సర్కజం ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ అయితే మాట్లాడడానికి చాలా చాలా మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. సో మనం స్వీట్ అండ్ షార్ట్గా మెయిన్ పాయింట్స్ అనేవి చెప్పేసుకుందాం. ఫస్ట్ నిన్నటి గొడవ గురించి, అదే బెలూన్ టాస్క్ గురించి యష్మి గొడవ చేస్తుంది చాలా. నిజంగా సోనియాకి అయితే కరెక్ట్ పర్సన్ ఎవరైనా ఇంట్లో ఉన్నారు అంటే యష్మి ఒక్కతే. వాళ్ళిద్దరు ఉండాలి, ఉంటేనే హౌస్ కూడా మంచిగా ఉంటుంది. సో అది ఆ పాయింట్స్ చెప్తాను. ఆమె కరెక్టే అంటే యష్మి పాయింట్స్ కూడా కొన్ని కరెక్ట్ ఉంటాయి. అంటే ఆమె బెలూన్స్ అనేది ఒంటి మీద ఉన్నాయి ఏం ఫస్ట్ కింద పడ్డ వాటికంటే ఒంటి మీద ఏమున్నాయి అని చెక్ చేయడం అనేది మెయిన్. అది ఆ పాయింట్ తీసి పెట్టి కింద ఉన్న వాటిని అన్నీ ఇంకులాడుతుంది. కింద ఉన్నాయి కూడా అని గాలి కొట్టుకపోయినా అది వాళ్ళు చెప్పే పాయింట్ కూడా మ్యాక్స్ కరెక్టే అనిపిస్తుంది. మళ్ళీ ప్రేరణ అంటది నాకైతే 6 మెంబర్స్ ఉన్నారు, 6 మెంబర్స్ని నీకే ఫెయిల్ అయిపోయినావు అది ఇది అని చెప్పాను. అది ప్రేమ వీళ్ళకి ఉన్న 2 మెంబర్సే కదా అంటే యష్మి అంటే చెప్పాలి, నువ్వు చిన్ని పాయింట్స్ చెప్పాలి, నువ్వు చెప్తే అయిపోదా, నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్పుకోవాలన్నట్టు అంటది. కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ప్రేరణ అభయ్ అని అంటాడు మనం ఇప్పటి నుంచి అసలు ఏ పనులు చేయొద్దు, మన పనులు మనం వేసుకున్నాం, మన గిన్నెలు మనకు అనుకుందాం అంతే, ఎవరికి పని చేయాల్సిన అవసరం లేదు అని అభయ్ చెప్తాడు. అది అక్కడికి ఓకే. తర్వాత నెక్స్ట్ ప్రేరణ అండ్ విష్ణుప్రియ గొడవ ఏంటి అంటే అబ్బాయి చెప్పిండు, మళ్ళీ ప్రేరణ కూడా కొంచెం విష్ణుప్రియ నామినేషన్లో గొడవ ఉంది. సో విష్ణుప్రియ వచ్చి వాళ్ళు అంటే దోశలు వేస్తా అంటే ఆమె వచ్చి నాకు కావాలి అని విష్ణుప్రియ అంటుంది. అంటే మనకంటే కూడా పక్కకి ఉంటుంది. లేదు మనకి అంటే చీఫ్ వద్దనడు అని చెప్పి ఆమె ఆగుతుంది. లేదు వేయచ్చు ఒకటే దోశ అని మనకి అంటట్టు లేదు. సో ఆమె ఎట్లా వేస్తుంది అంటే మరి విష్ణుప్రియ ఇట్లా అని చెప్తుంది కానీ అంత అట్లా రూడ్గా ఏమి వేయలే. సో కొంచెం ఫేస్ డల్గా పెట్టుకొని అట్లా వేస్తుంది. ఈమె ఇవన్నీ చేసే బదులు ప్రేరణ ఒకటే ముచ్చట డైరెక్ట్ చెప్తే అయిపో, మా చీఫ్ మమ్మల్ని ఏ పని చేయకని చెప్పిండు, మాది మీకే చేసుకోమన్నాడు, మాది అయిపోయిన తర్వాత ఒక 1 మినిట్ ఆగు నీకు ఇచ్చేస్తాను వేసుకో అంటే అయిపోయేది. అక్కడ ముచ్చటనే అయిపోయింది. ప్రేరణ లోపల ఒకటి పెట్టుకొని బయటకు వచ్చి పోట్రీ చేసేసరికి అది ఒకలాగా కనబడ్డది. ఇక దానికి విష్ణుప్రియ ఏడుస్తుంది. ఆమెకు అదంతా పాయింట్ తెలియదు కాబట్టి అదే గొడవ అనుకొని చెప్పేసి ఆమె ఏడుస్తుంది. అదేలో మణికంఠ కూడా అసలు రూడ్గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేరణకి సపోర్ట్ చేస్తారు, ఇటు ఏం సపోర్ట్ చేయాలి, వాళ్ళిద్దరు గొడవల మధ్యలో మణికంఠ బ్లేమ్ అయిపోతాడు కొంచెం పాపం. ఆయనే కూడా పాయింట్స్ చెప్తాడు, కరెక్టే చెప్తాడు. ఆయన వల్ల గొడవ అయిపోయిందని ప్రేరణ ఏదో ఆయన తిడుతుంది కానీ లైక్ మణికంఠ చెప్పడం కరెక్ట్. ఉన్నాడు కాబట్టి ఆ సిచ్యువేషన్లో ఆయనకి ఏమనిపించిందో అది మాట్లాడిండు. స్పాన్ బ్యాచ్ అదే సోనియా, పృథ్వీ, అభయ్ అండ్ కిల్. సో ఏమవుతుంది అని అంటే పృథ్వీ డల్గా ఉంటాడు. డల్ ఉంటే ఏమైంది అని చెప్పేసి అడిగితే నిఖిల్ బయటికి తీసుకెళ్తాడు. యారా సిగరెట్ తాగామని చెప్పి బయటికి తీసుకెళ్ళి అడిగితే సోనియా అంటదంట, అంటే నిన్నటి గొడవల నువ్వెవరు చెప్పనీకి అని చెప్పేసి అంటదంట. సో ఆమె ఎట్లా అంటది నన్ను అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతుండు. అది గొడవ కట్ చేస్తే వెళ్ళి మాట్లాడచ్చు కదా నిఖిల్ సజెషన్ చేస్తాడు. తర్వాత మార్నింగ్ సాంగ్ బంగారు కోడి పెట్ట అది సాంగ్. సోనియా అక్కడ కూర్చొని ఉంటుంది ఇట్లా ఇక ఉంటుంది కదా ఓకే. అక్కడ కూర్చొని నీకు వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తా అన్న స్టెప్లు వేస్తా అన్నావు కదా అని అంటే లేదు నువ్వు లేదు కదా రాలేదు అంట. ఇదో ఫ్లట్టింగ్ అన్నదమ్ములతో ఓకే బ్రదర్స్ పర్లేదు. తర్వాత అతని గురించి మాట్లాడుకొని అదే ఒక టాపిక్ చెప్పుకొని అక్క ఎమోషనల్ అయ్యి ఇట్లా హక్ చేసుకోవాలి. ఇట్స్ మ్యాండేటరీ కదా. తర్వాత బ్రదర్లా అందుకే హక్ చేసుకుంటే వాడు చిన్నపిల్లోడు లేరా ఆడే అర్థం చేసుకున్న తర్వాత వెళ్ళి మాట్లాడు అన్నట్టుగా చెప్తారు పృథ్వీ విషయంలో. తర్వాత సీత పాయింట్స్ అసలు ఎంత మనం ఏమనుకుంటాం ఎట్లా అని చెప్పి వాళ్ళు అఫ్కోర్స్ మనం ఇట్లుండి చూస్తేనే కనబడేది. వాళ్ళు 24 hours ఇష్టలకు వాళ్ళకి అర్థం కదా. వాళ్ళందరూ క్లాన్ మెంబర్స్ అన్నట్టు మొంటి గేమ్లో కూడా అదే నత్తలా సాగుదానికి యష్మి నైనికాని తీసుకుందామని అనుకుంటారట. నైనిక తీసుకోవచ్చు కదా, అందరు డిసిజన్ తీసుకోవచ్చు కదా, ప్రతి దానికి అమ్మ చెప్పమ్మా అని సోని అడుగుతాడు. ఎవరికైనా క్లాన్లో ఇంకా అసలే సీతకు కొంచెం అసలు నిన్నటి ఎపిసోడ్లో పెట్టలేదు క్రష్ లెక్క అట్లా ఇంత కోపం వస్తుంది. ఆమె మళ్ళీ ఆమె గురించి ఏం సపరేట్ క్లాన్ మొత్తం ఏదైనా డిసిజన్ కావాలంటే ప్రతిసారి సోనిని అడుగుతుంది. ఈయన చీఫ్ అసలు ఫస్ట్ 2 days ఎట్లుండే అట్లాంటిది ఆయన మొత్తం చేంజ్ అయిపోయిండు ఈమె వల్ల అని చెప్పేసి అని అంటాడు. నిజంగానే అసలు ఆయన నిఖిల్ ఎట్లుండే ఎట్లా అయిపోయాడు. ఎవరికైనా క్లాన్లో ఉన్నప్పుడు అందరు డిసిజన్ తీసుకుంటే అందరూ మంచిగా అనిపిస్తుంది. ఈయన పోయి ప్రతిదానికి సోనియా చెప్పింది ఏంటంటే చిరాకులు వస్తుంది ఎవరికైనా. సీత అయితే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది అనుకుంటే వంట వేయడానికి కూడా సపరేట్ ఒక టైం అనేది పెట్టి 14 hours మొత్తం వీక్ మొత్తానికి కలిపి 14 hours పెడతారు. ఇది కూడా ఒక లొల్లి కావడానికి. నెక్స్ట్ సోనియా మన ప్రేరణ కూర్చొని ఆమె లవ్ స్టోరీ చెప్తుంది. సోనియా అదే అతను యశ్విన్ గురించి చెప్తా ఉంటాను. అంటే ఆయన నాకు పరిచయం ఇట్లా తెలుసు, స్పాన్సర్ నేను చెప్పుకుంటా కదా దానికి స్పాన్సర్ అని అంటే అవునా అంటే నేనే ఏం రెస్పాన్స్ అంటే ఎందుకు అంటే ఆమె ఏదో గుసి చెప్తుంది. మనకు కూడా చెప్పచ్చు కదా. బిగ్ బాస్ ఇట్లా గుసి చెప్పినప్పుడు బయటికి చెప్పమంటాడు కదా, ఇప్పుడు ఎందుకు అట్లా సైలెంట్గా ఉన్నాడో ఏమో. నెక్స్ట్ గేమ్ ప్రభావతి 2.0. మనం ప్రభావతి గేమ్ ఫస్ట్ షెన్ను అండ్ సన్ని వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు పెట్టిళ్ళు. ఇప్పుడు 2.0 అని చెప్పేసి మళ్ళీ ఒకటి తీసుకొచ్చిళ్ళు. ఆ గేమ్ గుడ్లు లోపలికి వెళ్ళి పడతా ఉంటే తీసి గుడ్లో పెట్టుకోవాలి. అది గేమ్ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయగానే అసలు అక్కడ అందరు వెళ్ళి పట్టుకుంటూ ఉంటారు.
ఫస్ట్ పృథ్వీ స్టార్ట్ చేస్తాడు, ఇట్లా అబ్బాయిని నెట్టేస్తాడు, వెనక ఇగ్గుతాడు. అసలు ఎట్లా ఇగ్గుతాడు అంటే ఒక్కొక్కరిని ఆయనకి ఎంత బలం ఉందమ్మా, ఇట్లా ఇసురైతే డైరెక్ట్ ఒక్కొక్కరిని ఇట్లా ఇటు ఏది ఆయనకి ఏది దొరుకుతుంది దాంతో ఇట్లా అంటాడు, ఒకసారి ఇట్లా అంటాడు, అట్లా తీసేస్తాడు. మన పాప ఆదిత్యనైతే ఇట్లా పట్టి ఇట్లా అనుకుంటే తలకాయ పట్టుకున్నావు అని అరుస్తూ ఉంటాడు ఆయననేమో. ఎవ్వరు ఎన్ని చెప్పినా మన అభయ్ ఏమో కంట్లలో ఉచ్చుతున్నావు నాకు అని చెప్పి అభయ్ అని అంటాడు. అసలు అందరిని ఎంత ఘోరంగా నాకైతే పృథ్వీకి రెడ్ కార్డ్ ఇచ్చేయాలని అనిపించింది. ఏం ఆట అది, అసలు ఆటనే కాదు, ఆయనకి గేమ్ ఏం ఆడట్లేదు, జస్ట్ అందరిని డిఫెండ్ చేస్తూనే ఉన్నాడు డైరెక్ట్. ఇంకా ఆదిత్య వచ్చి అంటాడు అన్నట్టు, నువ్వు నా తలకాయ పట్టుకుని ఇట్లా పట్టుకున్నావు అని చెప్తా అంటే మనం సోనియా కనీసం చూసేటోళ్ళకి అర్థమవుతుంది ఆయన ఎంత ఘోరంగా ఆడుతాడో. ఇంకా సోనియా ఏం చెప్తుంది, కావాలంటే మీకు నీకు ఎనర్జీ లేదా, సేవ్ యువర్ ఎనర్జీ పృథ్వీ, సేవ్ యువర్ ఎనర్జీ అని చెప్తుంది. అరే సరే ఊకో అని అంటలేదు, ఎనర్జీ ఉంచుకో అని చెప్పేసి అని మళ్ళీ తర్వాత అంత భయం ఉన్న వాళ్ళ దగ్గర రావద్దు అట. వాట్ ఈజ్ దిస్ అంటే గేమ్ మొక్కతే ఆడుకో, అంత భయం అని అంటే ఆయనకి ఎంత ఫిజికల్ స్ట్రెంత్ ఉంటే అంత చూపెట్టేస్తాడు అన్నట్టు. అంత భయం ఉన్న వాళ్ళు రావద్దండి, అంత భయం ఉంటే ఎందుకు వస్తున్నారు, మీ ప్లేస్లో మీరు ఉండి ఆడుకోండి అని అంటుంది. సోనియాకి అసలు ఏం తెలివో ఏమో అట్లా అంటుంది. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి వీళ్ళ దగ్గర 21 ఉంటే వీళ్ళ దగ్గర 10, నిఖిల్ వాళ్ళ దగ్గర 21 ఉంటాయి, అభయ్ టీం వాళ్ళ దగ్గర 10 ఉంటాయి. తర్వాత సెకండ్ రౌండ్ మళ్ళీ స్టార్ట్ చేసేసరికి పృథ్వీని సార్ అక్కడ ఉంచుతారు. ఇక్కడ బాగా ఫిజికల్ అయిపోతుందని జస్ట్ డిఫెండ్ చేయడానికి అని ఉంచుతాడు. కానీ అక్కడ కూడా ఎవరు అసలు గర్ల్స్ అని చూడట్లేదు, బాయ్స్ అండ్ యష్మిన్ అయితే ఆయన కాళ్ళ కింద ఉంటుంది ఇట్లా. అయినా కూడా యష్మి స్పోర్టివ్గా ముందే అంటది గర్ల్స్ బాయ్స్ ఏముండరు అని చెప్పేసి. వేరే వాళ్ళు అయితే అసలు ఎంత చేయదో ఘోరం చేస్తారు. మణికంఠనైతే నిఖిల్ ఇట్లా బట్టి ఇట్లా వేస్తే ఆయన అక్కడ పడతాడు. పాస్ ద గేమ్ ఆయన ఇట్లా పడిపోయి ఇట్లా ఉండేసరికి పాస్ ద గేమ్ అంటే గేమ్ పాస్ చేసేస్తారు. మణికంఠన్ మెడికల్ రూమ్కి పిలుస్తారు. అప్పుడే ఆడద్దు అని చెప్పేసి వీళ్ళందరూ డిసిజన్ తీసుకుంటే లేదు నేను ఆడతా అని చెప్పేసి పోయి ఏడుస్తాడు. మళ్ళీ దీనికి దానికి ఏం సంబంధం ఏమో, మళ్ళీ నా పిల్లలు ఏమనుకుంటారు నాకు కావాలి ఈ గేమ్ అని చెప్పేసి. ఆడుతానే నీ పాయింట్ నువ్వు చెప్పాలని దానికి బయటకు తీసుకొచ్చుడు ఎందుకబ్బా. నెక్స్ట్ అన్నీ కౌంట్ చేయమని చెప్తారు, రిక్స్ అన్ని కౌంట్ చేస్తే వీళ్ళే 66 వస్తాయి, వీళ్ళే 34 వస్తాయి. సో అప్పుడు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే నిఖిల్ టీమ్ అందులో నుంచి ఒకరిని తీసేయాలి అంటే గేమ్ ఆడకుండా మొత్తమే తీసేయాలి అని చెప్తే వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. అయినా మంచి గేమ్ ప్లేయర్ ఉంటే మంచిగా నడుస్తుంది అని చెప్పేసి స్ట్రాంగ్ నుంచుకుంటారు. వీళ్ళు స్ట్రాంగ్ ప్లేయర్ అయినా మన నబిల్నే తీసేస్తారు. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు నబిల్ నెక్స్ట్ గేమ్ నుంచి సంచాలక్ ఇప్పటి నుంచి ఆడట్లేదు అని చెప్పేసి. ఓకే, దాంతో ఎపిసోడ్ అయిపోయింది. అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.